హలో అండి. ఈరోజు మనం ఈ క్లాస్‌లో గ్రీక్స్ నేర్చుకోవడం వల్ల లాభం ఏమిటి? అసలు ఆప్షన్ గ్రీక్స్ నేర్చుకుంటే లాభం ఏంటి? సో, క్వెషన్ నంబర్ 1.10. క్వెషన్ నంబర్ 1.10. ఆప్షన్ ట్రేడింగ్ సాధారణంగా కేవలం ఓపెన్ ఇంట్రెస్ట్, వాల్యూమ్ లేదా చార్ట్ ప్యాటర్న్ చూసి చేయబడదు. ఓపెన్ ఇంట్రెస్ట్, వాల్యూమ్, చార్ట్ ప్యాటర్న్ చూసి అనేదైతే చేయబడదు. అసలు ఆప్షన్ ధర ఎందుకు పెరుగుతుంది లేదా తగ్గుతుంది అనేది ఒక లాజిక్‌ని అర్థం చేసుకోవడానికి మనకి ఆప్షన్ గ్రీక్స్ అనేవైతే చాలా కీలకం. ఆప్షన్ గ్రీక్స్ అనేవైతే చాలా కీలకం. సో, ఇక్కడ ఏంటంటే మొదటగా రిస్క్ మేనేజ్మెంట్ అంటే డెల్టా గామా వంటి గ్రీక్ సహాయంతో ఒక ట్రేడరు తన పొజిషన్ ఎంత రిస్క్ లో ఉందో అంచనా వేసుకోగలడు. సో, డెల్టా గామా వంటి గ్రీక్ సహాయంతో ఒక ట్రేడరు తన పొజిషన్ ఎంత రిస్క్ లో ఉందో అంచనా వేసుకోగలడు. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే డెల్టా ఎక్కువగా ఉన్న ఆప్షన్ అంటే అండర్లయింగ్ చిన్న కదలికకే పెద్ద ప్రభావం చూపుతుంది. అండర్లయింగ్ చిన్న కదలికకే పెద్ద ప్రభావం అనేది చూపుతుంది. సో, రెండవది ఏంటి? ప్రాఫిట్ మాక్సిమైజేషన్ అంటే థీటా మరియు వేగా ఆధారంగా ట్రేడర్ టైం డీకే వాలటిలిటీని సరిగ్గా ఉపయోగించుకుంటే ఎక్కువ లాభాలు అనేది అయితే పొందగలడు. ఉదాహరణకి టైం డీకే వల్ల షార్ట్ ఆప్షన్స్ విక్రేతలకు లాభం అనేది అయితే వస్తుంది. సో, థర్డ్ ఏంటంటే మూడవది బెటర్ స్ట్రాటజీ సెలెక్షన్స్ అంటే ఆప్షన్ గ్రీక్స్ నేర్చుకున్న ట్రేడర్ డెల్టా న్యూట్రల్, గామా స్కాల్పింగ్ అండ్ థీటా డికే స్ట్రాటజీస్ వంటి ప్రొఫెషనల్ స్ట్రాటజీస్ అయితే వాడగలడు. డెకా స్ట్రాటజీస్ అండ్ ప్రొఫెషనల్ స్ట్రాటజీస్ అయితే వాడగలడు. ఇవి సాధారణ ట్రేడర్ కు అర్థం కాని అవకాశాలను అయితే చూపిస్తాయి. సో, నాలుగవది ఏంటి? మార్కెట్ సైకాలజీ అర్థం చేసుకోవడం. మార్కెట్ సైకాలజీ అర్థం చేసుకోవడం అంటే వాలటిలిటీ అంటే మార్పు కారణంగా మార్కెట్‌లో ట్రేడర్లు ఎంత భయపడుతున్నారు లేదా ఆశతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇది సరైన ఎంట్రీ, ఎగ్జిట్ నిర్ణయాల్లో అయితే మనకి సహాయం పడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఐదవది. ఐదవది ఏంటంటే మనకి లాంగ్ టర్మ్ సర్వేయల్ అంటే ఏంటి? గ్రీక్స్ తెలియకపోతే ఆప్షన్ ట్రేడింగ్ జూదంలా మారిపోతుంది. మనకేంటి గ్రీక్స్ గాని తెలియకపోతే ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఒక జూదంలా మారిపోతుంది. కానీ గ్రీక్స్ నేర్చుకున్నవాడు క్రమశిక్షణతో, లాజిక్‌తో ట్రేడింగ్ చేస్తాడు. ఫైనల్‌గా దీనికోసం మనం మాట్లాడుకోవాలనుకుంటే ఈ గ్రీక్స్ నేర్చుకోవడం వల్ల ట్రేడర్‌కి రిస్క్ తగ్గింపు, లాభాలు పెరుగుదల, సరైన స్ట్రాటజీ ఎంపిక, మార్కెట్ అర్థం చేసుకోవడం వంటి ప్రయోజనాలు అనేవి అయితే లభిస్తాయి. ఇది ఆప్షన్ ట్రేడింగ్‌లో విజయం సాధించడానికి తప్పనిసరి జ్ఞానం. అందుకే మనకేంటంటే కంపల్సరీగా మనకి ఆప్షన్ ట్రేడింగ్‌లో ఆప్షన్ గ్రీక్స్ అనేదైతే నేర్చుకోవాలి. ఇది మనకు క్వెషన్ నంబర్ 1.10. గ్రీక్స్ నేర్చుకోవడం వల్ల లాభం ఏంటి అన్నదానికైతే వివరణ. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థాంక్ యూ.